ఇప్పుడు మనం ఆ చెట్టు లోపల ఏముందో అది చెప్పా కదా ఉంది, ఇలా తర్వాత ఒక గుడి ఉందని అక్కడ పోయి చూద్దాం. ఇప్పుడు చూసాం. ఇక్కడ పాములు, తేళ్ళు అవన్నీ తిరుగుతుంటాయి. చూడండి, మీకు చుట్టూ చూపిస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం, ఒక్కొక్కటి చూపించుకుంటా. ఇక్కడ ఈ వేర్లు ఉన్నాయి కదా, ఇవే మళ్ళీ భూమిలోకి పోతాయి. ఎలా అంటే చూపిస్తాయి. ఇలా ఉన్న వేర్లు ఇలా వెళ్ళిపోతాయి భూమిలోకి. చూడండి, ఇక్కడ ఉన్న దేవత శంకులమ్మ. లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ అలా వేర్లు అలాగని చాలా ఏళ్ళ క్రితంది. అన్ని భూమిలోకి వెళ్ళిపోయే వేర్లు ఇవి. ఒక 10 సంవత్సరాల లోపల ఇవి కూడా వెళ్ళిపోతాయి. పక్కన మా తోట ఆ ముందర కట్టెలు పాతినది, అక్కడ సుక్కుడు వేసాం. ఇక్కడ గుడి చాలా ఏళ్ళ క్రితం. చూద్దాం. ఈ గుడి కట్టించినది నేను ఎప్పుడో చూపిస్తా. ఒక్క నిమిషం. 2001 అనిపిస్తుంది కదా. ఇక్కడ పండగ వచ్చినప్పుడు ధాన్యం బాగా రావాలని ఇలా అన్నీ కట్టి ఇక్కడ ఇది కోళ్ళు కోసి అవన్నీ చేశారు. దున్నపోతు కూడా కోస్తారు ఇక్కడ. అక్కడ చూడండి, దున్నపోతు, బాణకుండలు అన్నీ. ఇదండి చెట్టు ప్రత్యేకత. బయటికి వెళ్ళి చూపిస్తాను కొన్ని. చాలా విశాలంగా పరుచుకుంది చెట్టు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఒక నిమిషం. అక్కడ నరికినట్టు చూస్తున్నారు కదా, చూడండి అక్కడ ఈ తోటలి పోయినాయని నరికారు. నరికింటే ఒక నెల కల్లా వారు చనిపోయారు. అందుకే ఇక్కడ ఏమీ నరకకూడదు. ఇక్కడ నరికారు. అందుకే ఏది నిజం మీరు అబద్ధం అనుకుంటున్నారు. అందుకే అలా నిండి పెట్టారు. చూడండి, చేను లేకపోయినా నరికితే ఆయన నెలకల్లా చనిపోయాడు ఫ్రెండ్స్. అయితే సత్యం. దీనికి కాండం ఎంత లావు ఉందో. ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు లోపల ఉన్న ప్రత్యేకత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్.